అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి మనకి ఈ యొక్క 20వ విడత సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే మనకి కేంద్ర ప్రభుత్వం 20వ విడత నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేయబోతుంది? ఈ యొక్క రూ. 2,000 అనేది ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. చాలామంది ఏంటంటే ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని వెరిఫికేషన్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా ఉంటేనే మీ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ కాబోతున్నాయి. ఎప్పుడు జమ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది అడిగారు కదా! ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క పీఎం కిసాన్ ఎదురు చూస్తున్న వారందరూ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుందన్నమాట. 19 విడతల కింద కేంద్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండీ! అయితే ఇప్పుడు 20వ విడత సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుంది. మనకి ఫిబ్రవరి 24వ తేదీన 19 విడత విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మనకి ఈ యొక్క జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పేసైతే అంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందనమాట. ఎట్టకేలకు జులైలో మనకి నిధులనేవైతే విడుదల చేయబోతుంది. కాకపోతే చాలామంది ఏంటంటే ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేయబోతున్నా కానీ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అనేవైతే అసలు చూసుకోవడం లేదు. అది ఏంటంటే భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే వస్తుందనమాట. ఒకవేళ మీరు అర్హత కలిగి ఉండి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్లి మీరైతే అప్లై చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మీకు భూమి కలిగి ఉంటే, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో ముఖ్యంగా ఈ కేవైసీ నమోదై ఉండాలండి. అలాగే మనకి చాలామంది ఇన్యాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటున్నాయి. అసలు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా, బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయకుండా ఉన్న వాళ్ళకేంటంటే, ఆ యొక్క ఖాతాలో మనకి ఇన్యాక్టివ్‌గా ఉండడం వల్ల మళ్ళీ డబ్బులనేవైతే జమ కావట్లేదు. మనకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి డబ్బులు జమ చేస్తుంది కాబట్టి, ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్‌లో చెక్ చేసుకోండి. పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి. అలాగే ఈ కేవైసీ మాత్రం తప్పనిసరి అండి. చాలామంది ఈ కేవైసీ మీరు ఎలా చేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా మీ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళినా గానీ మీరైతే అప్లై చేసుకోవచ్చండి. మనకి పీఎంజీఓడీ.ఇన్ వెబ్‌సైట్‌లో మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి అలాగే చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించి అడుగుతున్నారు. పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలా, గ్రామీణ ప్రాంతం బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్పేసి. మాక్సిమం పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలా చెక్ చేసుకోండి. దానికి సంబంధించి మనకి ఏంటంటే మీ యొక్క అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ కాబోతున్నాయి. ఈ విధంగా కొన్ని వెరిఫికేషన్ మీరు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. త్వరలోనే ఈ యొక్క జూలై నెలలో పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.